ఆర్థిక సాయం అందించిన ఉపాధి కూలీలు అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఇటీవల మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి దిబ్బలు కూలి 2 కూలీలు ప్రాణాలు కోల్పోగా మరికొంతమందికి తీవ్ర గాయాలైన విషయం అందరికీ తెలిసింది. వీరంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారికి ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో గౌరవెల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామి కలిసి 5,000 రూపాయలు స్వచ్ఛందంగా వసూలు చేశారు. ఈ సొమ్మును ఆదివారం వారి కుటుంబానికి అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీ రాధా మాట్లాడుతూ, మేమంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారమని, గోవర్ధనగిరి ఘటనలో మరణించిన అలాగే గాయపడిన కూలీలు కూడా నిరుపేదలని, వారి కుటుంబానికి ఆర్థికంగా మా వంతు సహాయం స్వచ్ఛందంగా అందించామని తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామం నుంచి ఉపాధి హామీ పనులు చేసే ప్రతి ఒక్కరూ ఇలా తలా ఇంత వేసుకొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామి మాట్లాడుతూ, మా గ్రామ ఉపాధి కూలీలు స్వచ్ఛందంగా తలా ఇంత డబ్బులు వేసుకొని 5,000 నాకు ఇచ్చారని, వారు అందించిన సాయం చాలా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో పాటు పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీలో భాగంగా గోవర్ధనగిరి అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రావెలు పోయంగా 2 వ్యక్తులు చనిపోయినారు, తల్లి పిల్లలు. దాదాపుగా ఆర్థిక సాయంగా మా వంతుగా మేము మా గౌరవల్లి గ్రామం నుండి ఒక మనిషికి తలా ఇంత వేసుకొని ఆ గ్రామానికి ఆ కుటుంబానికి మేము ఆర్థిక సాయంగా అందించడానికి ముందుకొచ్చాము. ఈరోజు వాళ్ళకి అప్పగిస్తాము. మా కూలీలు దాదాపుగా గౌరవల్లి గ్రామం నుంచి ఒక 60-70 మంది కూలీలు మనిషికి తలా ఇంత వేసుకొని ఆర్థిక సాయంగా లంసామ్ అమౌంట్గా ఇంత ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. నేను కొమ్మల వెంకటస్వామి ఫీల్డ్ అసిస్టెంట్ గౌరవల్లి మండలం అక్కన్నపేట, జిల్లా సిద్దిపేట. గౌరవల్లి గ్రామంలో మేము కూలీలందరం కలిసి గోవర్ధనగిరి గ్రామంలో చనిపోయిన వారికి ఆర్థిక సాయంగా కొంత డబ్బును అప్పచెప్తున్నాం, అందిస్తున్నాం. మా ఫీల్డ్ అసిస్టెంట్, మా గ్రామ ప్రజలు అందరం కలిసి ఆర్థిక సాయం చేస్తున్నాం.